తెలుగులో హ్యాట్రిక్ హిట్ తర్వాత కృతి శెట్టి సక్సెస్ చూసిందే లేదు. అటు కోలీవుడ్ లోనూ నిరాశే ఎదురవుతోంది. అయినా సరే బేబమ్మకు ఆఫర్స్ కట్టబెడుతున్నాయి టూ ఇండస్ట్రీస్. అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ఫిల్మ్ లోనే కాదు, హిట్ లేని తమిళ ఇండస్ట్రీ కూడా ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఒప్పెనాతో బేబమ్మగా అందరి మనసు దోచేసిన కృతి శెట్టి శామ్ సింగరాయ్, బంగారాజు చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇక ఆమెను పట్టుకోవడం కష్టం అనుకుంటున్న తరుణంలో వరుసగా డిజాస్టర్స్ కృతి కెరీర్ ను డైలమాలో పడేశాయి. దీంతో టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి కాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది బేబమ్మ. మాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ ARM తో హిట్ కొట్టిన కృతి శెట్టి కాలీవుడ్ లో మాత్రం తడబడింది. ఈ ఏడాది లాంగ్ వెయిటింగ్ మూవీస్ వావాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు కాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 2 మూవీస్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఎప్పుడో సైన్ చేసిన మరో మూవీ జీని ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎప్పుడో తెలియట్లేదు. ఇక కృతి దుకాణం సర్దుకోవాలేమో అనుకుంటున్న టైంలో అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ ఫిల్మ్ లో ఓ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. కాలీవుడ్ లో చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయినా కృతికి మరో ఆఫర్ వచ్చింది. శంకర్ సన్ అజిత్ హీరోగా పరిచయం అవుతున్న లవర్ బాయ్ మూవీకి కమిట్ అయింది. రీసెంట్లీ పూజా కార్యక్రమాలను నిర్వహించింది మూవీ టీం. తెలుగు, మలయాళంలో తొలి సినిమాతో 100 కోట్ల భామగా మారిన కృతి తమిళంలో ఆ నెంబర్ ఎప్పుడు చూస్తుందో. మూవీ మిక్సర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్, మిస్కిన్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కుతున్న ఫిల్మ్ సత్యవన్ సావిత్రి. ప్రవీణన్ S. విజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. నెట్ఫ్లిక్స్ నుండి ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు ట్రైలర్ రిలీజ్ అయింది. సందీప్ కిషన్, మిథిలా పార్కర్ మెయిన్ లీడ్స్. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా తెరకెక్కించాడు టిలు స్క్వేర్ ఫేమ్ మలిక్ రామ్. జూలై 2న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్.